సో బాగుంది కదా లొకేషన్. ఏడున్నామని చూస్తున్నారా, పచ్చ పచ్చ బాగుంది, లొకేషన్ బాగుంది, రావాలనిపిస్తుందాం. అయితే మనం ఇప్పుడు ఉన్న ప్రదేశం రంగారెడ్డి డిస్టిక్ చెన్నారం గ్రామం మల్లప్పగుట్ట మీద ఉన్నాం. అక్కడ ఎవరిని అడిగినా అని చెప్తారు మల్లప్పగుట్ట ఏడుంటుంది, ఎట్లా పోవాలంటే. అంటే మీకు వస్తుంటేనే విలేజ్లోకి ఎంటర్ అవుతుంటేనే కనిపిస్తుంది ఆల్రెడీ గుట్ట. గోపురం హైలైట్ అవుతుంది గుట్ట మీద. ట్యాంక్ కూడా ఉంది, వాటర్కి కూడా ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇది రీసెంట్గా కొత్త గుడి కట్టిర్రు. ఇది ఇప్పుడు మీకు పెద్దగా కనిపిస్తుంది కదా గోపురం, అయితే ఇది కొత్తగా కట్టింది. ఇంతకుముందు ఉన్న గుడి చిన్న గుడి, దాన్ని కట్టిన వారి పేరు ఏం పేరు, ఖానాపురం గానాపూర్ గార్లపట్టి నారాయణ కళలోకి దేవుడు వచ్చి ఇట్లా కట్టండి అట్లా సంథింగ్ ఏదో చెప్పిండంట, రథం పెట్టండి అని. సో ఆయన ఇంకొంతమంది పెద్దలు కలిసి కట్టిర్రు అప్పట్లో. సో రీసెంట్గా ఇంకా కొంతమంది ఈ రీసెంట్ టైమ్స్లో పెద్దవాళ్ళు కలిసి ఈ కొత్తది పెద్దది ప్రతిష్ఠించారు. అయితే నాకు వాళ్ళ పేర్లు కరెక్ట్గా తెలియవు. కొత్త శివలింగం ప్రతిష్ఠించారు. ఎగ్జాక్ట్గా వాళ్ళ పేర్లు నాకు తెలియవు. కాకపోతే కొంచెం ఊరికి పెద్ద మనుషుల్లా ఉంటారు కదా, వాళ్ళే చేసి ఉంటారు. అండ్ బాగుంటుంది. కొండల మధ్యలో గుడి మస్తు ఉంటుంది. కొండ మీదనే ఉంటుంది ఈ గుడి, పక్కన కొండలు పచ్చ బాగుంటుంది. ఇదేమో గార్లపట్టి నారాయణ ఇంకొంతమంది పెద్దవాళ్ళు అప్పట్లో కట్టిర్రు కదా, అది అప్పట్లో ప్రతిష్ఠించిన శివలింగం మల్లన్న స్వామి. ఇది చూస్తే ఏదో కళ మస్తు ఉంటుంది. అయితే ఒక గుండం కూడా ఉండే, నీళ్ళ గుండం కదా, అయితే దాంట్లో పడ్డవాళ్ళు ఇంకెక్కడనో తేలుతారు అని అప్పట్లో రూమర్స్ కూడా ఉండే. అది ఫ్యాక్ట్ కూడా కావచ్చు, తెలియదు మనకి కరెక్ట్గా. అది ఇప్పుడు మూసేసిరు అనమాట, కొన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు వేసి. సో అంతే, ఇది గుడి ఇప్పుడు నేను చూపిస్తుంది కొత్తగా ప్రతిష్ఠించిన శివలింగం. ఆ పెద్దవాళ్ళ పేర్లు నాకు తెలియవు, సో డోంట్ మైండ్ ఇట్. బాగుంటుంది పీస్ఫుల్గా, ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. శివరాత్రి టైంలో వస్తే కొంచెం రష్ ఉంటుంది, జాతర ఉంటుంది, ఎంజాయ్ చేయవచ్చు.